హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈ రోజు మినీ వ్లాగ్ ఏంటి అంటే, మీరు ప్రీవియస్ మినీ వ్లాగ్స్ చూసే ఉంటారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. సో చాలా మంది కామెంట్ సెక్షన్ లో అయితే దర్శనం టికెట్ కి కాస్ట్ ఎంత అయిందని అడుగుతున్నారు. సో మేము డబ్బులు పెట్టి అయితే టికెట్ తీసుకోలేదు, ఫ్రీ టికెట్స్ ఉంటాయి కదా, సో అలానే వెళ్ళామన్నమాట. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ లేదు కదా, దర్శనం ఎక్కువ టైం ఏం పట్టదు అని చెప్పేసి ఫ్రీ టికెట్ తీసుకొని దర్శనం అయితే చేసుకున్నాం. అండ్ రెగ్యులర్ గా అయితే చాలా మందికి 18 అవర్స్ 20 అవర్స్ అలా పడుతుంది దర్శనానికి. బట్ క్రౌడ్ ఎక్కువ లేదు కాబట్టి ఫ్రీ టికెట్ అయినా కూడా మాకు 5 అవర్స్ లో దర్శనం అయితే అయిపోయింది. మేము నైట్ టైం దర్శనం చేసుకున్నాం, ఎందుకంటే డే టైమ్ లో డుగ్గు ఉంది కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నైట్ టైం దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. లైన్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా పడుకునే ఉందన్నమాట డుగ్గు. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత నైట్ పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే శ్రీకాళహస్తి విజిట్ అయిదామని మా ప్లాన్ లో ఉండే అనమాట. బట్ దానికంటే ముందు కాణిపాకం విజిట్ అయినాం. అక్కడ కూడా దర్శనానికి తొందరనే అయిపోయింది, ఎందుకంటే ఎక్కువ మంది లేరు. అండ్ శ్రీకాళహస్తి అయితే మేము మినిమం ఒక 2 అవర్స్ టైం పడుతుందేమో దర్శనానికి అనుకున్నాం. బట్ అదైతే జస్ట్ ఒక 10 మినిట్స్ లో దర్శనం అయితే అయిపోయింది. అండ్ నేను స్నాప్స్ పెట్టినప్పుడు, స్టోరీస్ పెట్టినప్పుడు చాలా మంది మాది కూడా అదే విలేజ్, మేము ఇక్కడే ఉంటామని చెప్పి నాకు మెసేజ్ చేశారు. అండ్ అంతేకాకుండా తిరుపతి లైన్ లో ఉన్నప్పుడు దాదాపు ఒక 7-8 మెంబర్స్ అయితే గుర్తుపట్టారనమాట. సో మా వీడియోస్ ఇంత దూరం వస్తాయని అనుకోలేదు, ఇక్కడ నుంచి కూడా చూస్తున్నారు అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ చాలా మంది విజిట్ అయినట్టున్నారు రీసెంట్ టైమ్స్ లో. అండ్ ఎవరైనా విజిట్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. అండ్ ఈ మినీ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఎక్కడికి విజిట్ అయ్యామో నెక్స్ట్ మినీ వ్లాగ్ లో చెప్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.